నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్లో 40% ఓట్ బ్యాంక్ ఉంది. అలాగే గతంలో ఆయన 151 స్థానాలు చేసి ముఖ్యమంత్రిగా పనిచేసి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయ్యారు. భవిష్యత్తులో కూడా ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండొచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేసే రాజకీయాలు ఆశ్చర్యాన్ని గురిచేస్తున్నాయి. ఒకటి, ఎవరైనా గంజాయి బ్యాచ్ పట్టుబడితే వాళ్ళని పరామర్శించడం, రౌడీ షీటర్లను పరామర్శించడం, వాళ్ళు ఆ పార్టీని అయి ఉండొచ్చు. అయితే మాజీ ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అలాంటి వాళ్ళని పరామర్శించడం, అలాగే రప్పా నరుకుతామనే వాళ్ళని మద్దతు పలకడం వల్ల రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి సందేశాన్ని పంపుతున్నారు? నాకు బాగా గుర్తు, 2014 సమయంలో జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలోకి రాకపోవడానికి ప్రధాన కారణం నాకు తెలిసి చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడు అనే ఒక కారణం. రెండవది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి రౌడీజం చేస్తాడు, రౌడీ షీటర్లా బిహేవ్ చేస్తాడు, ప్రజల్లో బాగా ఉండింది అప్పుడు. దీనివల్లే ఆయన అప్పుడు అధికారంలోకి తర్వాత 2019లోకి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇవ్వాలని చాలా బలంగా ప్రజలు గుర్తు చేసుకుని వేశారు. కాబట్టి మళ్ళీ ఇలాంటి రాజకీయాలు చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారిని అలా ప్రజలు భావిస్తే మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదేమో అని నా అభిప్రాయం. థ్యాంక్ యూ.